మాట్లాడుచున్న మాటలు దేవుడు యెహోవా నుండి వచ్చిన ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. పాత నిబంధనలో ఇద్దరు ప్రవక్తలకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరెవరికమ్మా? మొదటిగా యెహెజ్కేలుకి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు. రెండో భాగంలో ఇర్మియాకి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు. ఏ అధ్యాయంలో చూసుకున్న ప్రత్యక్షమయ్యాడు అని కనపడతా యెహెజ్కేలు ఇర్మియాకి ఇద్దరికి దేవుడు ఏం చెప్పాడు? నీకు నేను ప్రత్యక్షమైన మాట్లాడిచిన భాగం ఇది. ఇర్మియా దాసులతో అనగా ఇర్మియా ప్రవక్తతో దేవుడి మాట్లాడిచినాడు. ఏం మాట్లాడిచినాడు? యెహోవా యొద్ద వచ్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఇదే. దేవుడు మాటలు మాయ మాటలు కాదు, గాలి మాటలు కాదు, సోడు మాటలు కాదు. ఈ వాక్యం ఒక మనిషికి పునాది అని దేవుడు చెప్పాడు. చెప్పదా? ఎవరైతే ఈ వాక్యం హృదయంలో భద్రపరుచుకున్నాడో వారి యెహోవా యందు నెమ్మది కలుగుదురు అని వాక్యం సెలవిస్తుంది. యెహోవా వాక్కు అర్థం చేసుకోవడం మనం. ఇశ్రాయేలుకు దేవుడు మాట్లాడుచున్నాడు. ఇర్మియా ప్రవక్త ఈ వాక్యం చేత మనతో కూడా మాట్లాడిన మాట నువ్వు భద్రపరుచుకో. ఈ వాక్యాన్ని యెహోవా వాక్కు యెహోవా యొద్ద నుంచి వచ్చి ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చినాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చినాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చినగా మీ బుద్ధిని జ్ఞానమును మార్చుకోండి దేవుడు సెలవిస్తున్నాడు. ఒక్క త్రావులు వదిలిపెట్టి సరైన త్రావులోకి రండి దేవుడు మాట్లాడుచున్నాడు. జ్ఞానము లేని తిరుగుచున్న వాళ్ళని మీరు ఎంతకాలం జ్ఞానం లేకుండా తిరుగుతారు? మీరు నా ఎంతకి రండి, ఏమిస్తాను? నా జ్ఞానముని మీకు నేను ఇస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు. ఒక చోటు రోజు చాలా రీతిగా యేసు పేరు చాలా వ్యక్తంగా వాడుకుంటాం. ఏముంది తెలుసా? బాగుపడ్డాం అనుకో గొప్పలు చెప్పుకుంటాం, పాడైపోవనుకో గొప్పలు చెప్పిన వాళ్ళని పాడు చేస్తాం. చేమా ఈ మనిషి ఎవరు చేస్తా? ఎదిగామనుకో ఒక ద్వారా ఎదిగామని చెప్తున్నాం. అంటే మనం చేసే వ్యాపారం లాభాలు వచ్చినాయనుకో పలానా వారు మనం బాగు చేస్తామని చెప్తాం. లేదనుకో నష్టపోయామనుకో వారి మీద మళ్ళీ నిద్ర మోపుతాం. అమ్మా దేవుడు చెప్పుచ్చిన మాట ఏం చేస్తా? ఆయన పరిశుద్ధమైన లేఖనానికి మనము ఇరువల మంత్రిగా ఇస్తున్నామా? యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇర్మియాతో ఏం మాట్లాడుచున్నామో 3వ అధ్యాయంలో దేవుడు రాబోయే దినమున ఇశ్రాయేలు వారిని యూదా వారిని నా ప్రజలతో చెరసాలలో విడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎవరమ్మా? ఇశ్రాయేలుతోను యూదా వారితో దేవుడు ఏం మాట్లాడుచున్నాడు? నేను మాట్లాడుచున్నాడు. దేవుడు మాట్లాడతాడు. ఇర్మియా ప్రవక్తతో దేవుడు ఆ ప్రజలతో దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటి? ఇదిగో చెరసాలలో ఉన్న ఎవరమ్మా? ఇశ్రాయేలు ప్రజలను యూదా ప్రజలతో దేవుడు మాట్లాడుచున్నాడు. నువ్వు కూడా చెరసాలలో బంధింపబడి ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మరవని దేవుడు, విడవని దేవుడు, ఎడబాయిన దేవుడైనా దేవుడు నువ్వు అలా నిరాశతో ఉన్న విరొచ్చు. ఇశ్రాయేలు యూదా వారు చెరసాలలో బంధింపబడి ఉన్నారు. అంటే శ్రమలలో పడి ఉన్నారు, చెప్పలేని బాధల్లో పడి ఉన్నారు, చెప్పలేని కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఆటంకాల్లో పడి ఉన్నప్పుడు దేవుడు ఏమిచ్చాడికి ఒక మార్గం చూపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దానియేలు కూడా చెరసాలలో బంధింపబడినప్పుడు అన్ని దారులు మూసుకొని కానీ దేవుడు దాన్ని మూసుకున్నా తెరవబడి ఉన్నది. నీకు అంతే. బంధువుల మార్గం మూతపడి ఉన్నదా? స్నేహితుల మార్గం మూతపడి ఉన్నదా? నీ అన్నవారి మార్గాలు మూతపడి ఉన్నాయా? కానీ దేవుడి మార్గం తెరపబడి ఉన్నది. వెతుకుల వారికి సమస్తము దొరికే దేవుడైనా వెతుకో. ఇస్తాడు దేవుడు నీకు సమస్త. దేవుడు ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుచున్న మాటలు రాబోయే దినములో, రాబోయే దినమనగా రాబోయే దినం అంటే ఈ దినములు, ఆనాడు రాబోయే దినం అంటే ఈనాడు వచ్చిన దినము. ఇర్మియా ప్రవక్తతో దేవుడు ఏం మాట్లాడుచున్నాడా? రాబోయే దినముల్లో నేను ఇశ్రాయేలు వారును యూదా వారును నా ప్రజలను చెరసాలను విడిపించి వారి ప్రజలను ఇచ్చిన దేశంలో వారిని స్వాధీనపరుచుకున్నట్టు. స్వాధీనపరుచుకున్నాడు అనగా నువ్వు వాడుకోవలను. దేవునికి ఏమిచ్చాడు? ప్రతి దాని మీద అధికారం ఇచ్చాడు. కదా తినటకు, త్రాగటకు, ధరించుకోవడానికి ప్రతి దానికి దేవుడికి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. కానీ పాపముకి దేవుడు అధికారం ఇచ్చాడా? అయినా ఏం చేస్తున్నాం? పాపముకి అధికారం ఇస్తున్నాము.
అవని ఆదాముని దేవుడు పిలిచి ఏమన్నాడు, ఇదిగో యెరూషలేము యందు దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఈ యొక్క అడవుల మీ నడువడి. ప్రతి అడవికి వెళ్ళిన వారి గని మీరు దేన్ని, ఈ చెట్టుల్లో ప్రతి చెట్టుని మీరు తినండి, ప్రతి పండును తినండి, ఒక చెట్టు ఎత్తకేమి ఎల్లుకుడి అని చెప్పాడు. కానీ ఏం చేస్తారు, ఆ చెట్టు ఎత్తకే వారు వెళ్ళారు. అదేనా మనం కూడా అటు ఎల్లకు అని దేవుడు చెప్పినట్టు అటే మనం వెళ్తాం. అంటే మన కష్టాల్లో పడిపోయిన తర్వాత ఏమంటాం, తండ్రి అని పిలిస్తే ఏమన్నా ఉందా? చెప్పిన ముందే వెలిగి గ్రహించుకుని ఆ మార్గం ఎందుకు వెళ్ళొద్దన్నాడు అని ఆలోచించుకున్నాం అనుకో, ఆ శ్రమ దేవుని ఎక్కడికి రాణిస్తారా? రాబోయే దినములో ఈ యొక్క యోధా వారికి నెక్స్ట్ తర్వాత దేవుని యొక్క వాక్య ప్రకారం ఇశ్రాయేలు వారికి దేవుడు ఏమి ఇచ్చాడు, చెరసాలలో బంధింపబడిన వారికి విడుదల ఇచ్చాడు దేవుడు. ఎవరైనా ఈరోజు ఉన్న స్థితిలో చెరసాలలో బంధింపబడింది కనుక సంతోషం లేక, సమాధానం లేక, బిడ్డకి వివాహం అవ్వకుండా, గృహం లేక, అప్పుల బాధలు ఎక్కువైపోయి, కష్టాలు ఎక్కువైపోయి, అనారోగ్యంతో క్షీణించిపోయి నీవున్న చెరసాలలో బంధింపబడి ఉన్నావు. అలాగా ఆ చెరసాలను బద్దలవ్వాలంటే మోకరించి ప్రార్థించు. నీ మోకాల ప్రార్థన ఏ బంధకమునైనా బద్దల కొట్టుదును అని దేవుడు వాక్యం సెలవిచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనతో వారు మారగలుగుతున్న వ్యక్తి వాడు మాట్లాడు. ఈ ప్రార్థన ఆ రాతి గుండెని మాంసము గుండె మార్చాడు. మార్చలేదా? మారడు మోకరించి ప్రార్థించు, వాడిని ఎత్తుకొచ్చిన దేవుడు చేస్తాను. చేయడా? కావాలంటే సోమవారం ఉండి పోయా అడు దినము మోకాల ప్రార్థన చేయి, నీలో ఉన్న శ్రమలని దేవుడు తీర్చడా? ఇక దేవుడు అదే మాట్లాడిన మాట, చెరసాల నుంచి వాడిని విడిపించి వారి పితరులకు కూడా నేను ఇచ్చిన దేశమును వారి స్వాధీనపరిచినట్టు వారి తిరిగి రప్పించిన యెహోవా సెలవిచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు దేశం అంతా తన తండ్రిది, కానీ పితరులకి ఇవ్వడానికి వాళ్ళు పడతారా? అప్పుడు దేవుడు ఏమన్నాడు, ఇదిగో నీ తండ్రి దేశం మళ్ళీ మీకు ఇవ్వడానికి సాక్ష్యముగా దేవుడు అనుకూలమైన సమయాన్ని ఇచ్చాడు. ఈనాడు చాలా మంది ఏం చేస్తారు, దేవుడిని ఆశ్రయిస్తాం అనుకున్నా కానీ అది దేవుడికి అనుకూలంగా లేదు. నీకు నాకు నచ్చేలా కాదు, దేవుడికి నచ్చేలా మనం ప్రవర్తించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈనాడు మనుషుల మీద ఆధారపడిగా దేవుడి మీద ఆధారపడి చేయకపోయినా కానీ ఏం చేస్తా, మనుషులు అంతల్లోనే కన్నపడి అంతల్లోనే మాయమయ్యే ఆవిరి వంటిది నా జీవితం, అంతలోనే మాయమైపోతారు. నమ్మకు ఇళ్ళలో ఎవరిని సాయం చేస్తారని మా అన్ని ఉన్నాడు కదా, నా సహోదరుడు కదా, తల్లి ఉంది కదా, తండ్రి ఉంది కదా కాదు, నా దేవుడు ఉన్నాడు కదా అని నమ్ముకుని ఏ పని దేవునికి సమృద్ధిగా చేస్తారు. చేయడా? నీ ఎద్దకు లాలిగా వస్తారు. నీలో ఉన్నాయన్ని రహస్యాలు తెలుసుకుని నీతో నడుస్తున్నా, నీలో ఉన్నాయన్ని తెలుసుకుని వారిని వీరికి చెప్తారు. చెప్పరా? దేవుడు అంటున్న మాటల ప్రకారంగా దేవుడు యొక్క వారి పితరులు ఇచ్చిన దేశంలో వారు స్వాధీనపరిచినట్లు వారి తిరిగి రప్పించి యెహోవా సెలవిచ్చిన కావున మీతో చెప్పిన మాటలన్నీ ఒక పుస్తకములో రాయించుకొనుము. ఏమన్నా? ఒక పుస్తకములో రాసుకొనుము అనగా, పుస్తకం అనగా నీ హృదయం అనే పలక మీద ఈ వాక్యాన్ని రాసుకో. వాక్యము ఎప్పుడు ఎవరికి ఉపయోగపడుతుందో తెలుసు తెలుసా? వేటగాడికి అడవులో వేటాడడానికి వెళ్ళినప్పటికీ వాడికి ఆయుధం కావాలి. ఎందుకు? ఎప్పుడు ఏ ముఖం పెట్టొస్తో తెలియదు కనుక వాడికి ఒక ఆయుధం కావాలి. ఒక పందులు ఎక్కి దిగే వాడికి ఒక తాడు కావాలి. ఏం తెలుసా? ఎప్పుడు ఎక్కడ పడిపోతే ఆ తాడు పట్టుకోవడానికి అది సహాయం కావాలి. మీకు అర్థమైన దేవుడికి చెప్తున్నా, ఒక్కొక్కరు కావాలి. మనం ఏదైనా గ్రామానికి వెళ్ళాలంటే బండి ప్రయాణం చేయాలి, బండి మనకి ఆయుధం కావాలి. ఈరోజు నడిచే ప్రవర్తనలో ఈ వాక్యం హృదయం మీద ఉంచుకోవాలి. ఏం చేస్తా? ఎప్పుడు ఏ స్థితి ఎలా ఉంటుంది తెలియదు తెలుసా? ఈ వాక్యం మనకి ఎప్పుడు ఎలా ఉంటుంది మనకి తెలియదు తెలుసా? నీ వాక్యమే నన్ను బ్రతికించేదను ప్రభువా. ఈ వాక్యాన్ని బ్రతికిస్తాం.
ఈ వాక్యం బ్రతికిస్తుంది. దేవుడు నాకు వాగ్దానం చేసిన వేస్తా నీ బ్రతుకుల్లో చీకటి నింపేదా వెలుగును దేవుడు ఇస్తాడు. ఎందుకు నిరాశతో పడి ఉన్నావు? ఎందుకు అలా స్తోత్రపడి ఉన్నావు? అందరూ బాగా ఉన్నారు ప్రభు, అందరు బిడ్డలు బాగానే ఉన్నారు ప్రభు, నా బిడ్డలు అనుకున్నావా? మోకరించి ప్రార్థించి వారి కన్నా గొప్ప వారిగా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మనలాంటి వారి కోసం ఈ వాక్యం రాసుకోమని దేవుడు చెప్పింది. హృదయంలో వాక్యం రాసుకో. ఎవరితో నువ్వు పోల్చుకోకుండా దేవుడు నాకు ఉన్నాడు అంతే తీర్మానం చేసుకో. చాలా మంది అవసరం, ఈ మందిలో చాలా మంది వచ్చారు. జాబ్ ఇచ్చిన దేవుడు తిప్పి మళ్ళీ జాబ్ తీసేయగలడు. మీరేనా? దేవుడు జాబ్ ఇచ్చాడు కదా గర్వంతో ఏమాత్రం నాకు తినడానికి ఉంది కదా, ఉండడానికి ఉంది కదా, నాకైతే గర్వంగా ఉన్నామా? దేవుడు ఇచ్చాడు, మళ్ళీ దేవుడు తీసుకోగలడు. జాగ్రత్త. గర్వంతో కూడా ఈ మంత్రం అనేది చాలా మంది శ్రమలతో అయిపోతాం. మళ్ళీ వస్తే అమ్మగారు ఏమనుకుంటారా, అయ్యగారు ఏమనుకుంటారా? కాదు, మనిషికి దేవుడికి భయపడి దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి మందులు అడిగిపెట్టిన ప్రతి ఒక్కరు స్వస్థపరిచాడు. ఈ మందులు అడిగిపెట్టిన ప్రతి ఒక్కరు దేవుడికి కార్యం చేశాడు. ఈ మందులు దేవుడు ఇచ్చిన ఆలయం కనుక ఇదిగో రాసి పెట్టుకో. ఈ వాక్యం దేవుడు చెప్పాడు, ఇదిగో నీ పితలకు ఇచ్చే సాక్ష్యం స్వాధీనపరచుకోమని దేవుడు ఇర్మియాతో మాట్లాడాడు. ప్రత్యక్షమైన వాక్య ప్రకారంగా మరి కదా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమే. ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఎలాగో సెలవిచ్చాడు, ఎలా సెలవిచ్చాడు? రాబోయే కాలంలో నీ పితరులకు రాబోయే కాలంలో శ్రమలు వస్తున్నాయి, జాగ్రత్త అని దేవుడు చెప్పాడు. నేటి కాలం చూడండి, అది ఏదంటే భయం. తెలుసా? ఏ శ్రేణికి మంచిదో కాదు తెలియదు తెలుసా? అడిగి పెట్టే ప్రతి స్థలము కూడా భయంకరంగా ఉంది లేదా? ఎటెల్లా భయమే. ఎల్లుడు వస్తాడో రాడో తెలియదు. ఎటెల్లా భయంకరంగా తెలియజేస్తా. నీ ఉన్న స్థితి చాలా భయంకరమైన స్థితి. నువ్వు నడిచే మార్గంలో చాలా ఘోరమైన మార్గం ఇది. దేవుడు ఇలా మనతో మాట్లాడుచున్నాడు. ఆత్మను బలపరచాలి. మనం నువ్వు చేసే ప్రార్థన ఆత్మను బలపరచాలి. నువ్వు చేసే స్తుతి ఆరాధన ఆత్మను బలపరచాలి. అంతేగాని ఆత్మని దురాశపరచకూడదు, ఆత్మని దుఃఖపరచకూడదు. ఈనాటి దేవుడు ఆత్మలు దుఃఖముతో ఏడుస్తుంది కదా. ఈనాటి సమాజము చాలా భయంకరమైన సువార్తలు చేస్తున్నారు, చాలా భయంకరమైన ఆరాధన చేసి పరిశుద్ధాత్మను దుఃఖపరిచే చేస్తారా? నువ్వు నవ్వుతున్నావు ఈరోజు ఆత్మలతో ఏలంగా మాట్లాడుచిన చాలా మంది. దేవుడు ఒక్కసారి తప్పకుంటాడంటే ఇశ్రాయేలు ప్రజలు పట్టిన స్థితి నీకు కూడా దేవుడు పట్టేలా చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో రక్షించాడు దేవుడు, ఎంతో కాపాడు, ఎంతో ప్రేమించాడు. ఒక్క దెబ్బతో వాళ్ళందరికీ ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. రాదా? దేవుడు చూస్తాడు. ఒక్క దెబ్బతో నీ జీవితం అంతా మారే దేవుడు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అర్థమాటలు మారు అని దేవుడు అంతా ఒక్క మాటతో దేవుని జీవితం మార్చేద్దాం. జాగ్రత్త. ప్రభు పేరున మనం ఉన్నామంటే మన జీవితం మార్చుకోవచ్చు. దేవుడు మాట్లాడిన మాటల ప్రకారముగా అన్నాడు కదా, రాసుకోవడము రాజ్యపడము యెహోవా ఇశ్రాయేలుకు వచ్చి యూదావారికి వచ్చి సెలవించిన మాట ఇవే. ఏ మాటలు సెలవించినామా? ఇశ్రాయేలుకు వచ్చాడు, యూదావారికి వచ్చాడు, ఈ మాటలు సెలవించాడు. ఏ మాటలు? ఈ వాక్యాన్ని మనం బలపరచు. నెమ్మది లేని నీకు నెమ్మది కలగజేసే వాక్యము దేవుడు వాక్యమే. దావీదుని ఏంటి నా జీవితము? వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నా కావలి ఆవించావు. ఇక్కడ మాట్లాడించిన మాటలు ఏ మాట్లాడాలి? యోగా ఇస్రాయేలు గురించి యోగావారి గురించి సెలవించిన మాటలు. దావీదుని ఎలాగైతే వేటగాడి నుంచి తప్పించాడో నిన్ను కూడా దేవుడు తప్పిస్తాడు. తప్పించినా నీ శత్రువు గుంపులో దేవుడిని తప్పిస్తున్నాడు. దేవుడు మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు. ఇశ్రాయేలు గురించి యోగావారి గురించి దేవుడు మాట ఇచ్చిందంటే నీకు నేను విశ్రాంతిని కలగజేయించున్నాను అని దేవుడు సెలవిచ్చాడు. బంధింపబడిన వాడిని విడుదల కలగజేసే దేవుడు అయినా విడుదల
దేవుడికి మనం నమస్కరించినప్పుడు నీ జీవితం దేవుడికి సాధ్యపరచు. నీ జీవితం అంతా మోకాల ప్రాంతం, కన్నీటి ప్రాంతం దేవుడితో ప్రయాణం చేయాలి. ఇశ్రాయేలుకి ఏడవ వారికి దేవుడి మాటించిన మాటల ప్రకారముగా ఆయన అన్నాడు, యెహోవా ఇతనిను సమాధానం లేని కాలము, భీతి చేతను, దిగులు చేతను జైలు కేకలేగా వినుచున్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఇతనిచున్నాడు సమాధానం లేని కాలమును. సమాధానమే కాదు. భార్య భర్తకి సమాధానం లేదమ్మా. బిడ్డకి తల్లికి సమాధానం ఉండవచ్చు. ఒకరికొక సమాధానం లేకుండా కేకలు వేస్తలేదా? సమాధానం లేదు కుటుంబంలో ఒకరికొకరికి. ఉన్నా తల్లి చూడు, నా పెద్ద కుమారుడు నా మాట ఎట్లేదు, నా చిన్న కుమారుడు నా మాట ఎట్లేదు, నా కుమార్తె నా మాట ఎట్లేదు, కేకలే వేస్తలేదా? ఆ కేకలు లోకంలో కాదు, దేవుడికి వినపడలే. ప్రార్థించు, నీ బిడ్డ నీ మాటలే దేవుడి చేస్తా చేయడా. సమాధానం పరిచే దేవుడైనా, త్రావ తప్పి తిరిగిచ్చిన వాడిని సైలెంట్లో నడిపించే దేవుడైనా, నీ బిడ్డ నీ మాట కాదని, నిన్ను కాదని లోకముతో సహవాసం చేస్తున్నారా? నీ మాటల దేవుడు చేయాలంటే మోకాల ప్రార్థన చేయి. నీ బిడ్డని త్రావ దేవుడు తీసుకొస్తాను. తీసుకురారా? సమాధాన పరుస్తున్నా. భీతి చేతనగా ఏం లేదు, బాధ తినొచ్చు. భీతి అనగా దుఃఖము, ఆవేదన. ఎందుకు? ఒక్క బిడ్డ ఎంతగానో సమాధానం లేదని తల్లి ఎంతగానో దుఃఖముతో ఏడుస్తుంది. రోజు ఏడుస్తుందా? కేకలు వేస్తాయి. రోజు బిడ్డల కొరకు ఎంతో మంది కేకలు. ఇదే కేకలు, నా బిడ్డలు నా మాట ఎట్లేదు, వదిలేస్తున్నారు, తోసేసారని కేకలు వేస్తారు. ఆ కేకలు దేవుడు ఏం చేస్తున్నారు? జనులు కేకలు వేయక వినుచున్నాము. ఎవరు వినుచున్నాడు? పరలోక దేవుడు సమస్త వినుచున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఏడుస్తుంది దేవుడు చూస్తున్నాడు, నవ్వుతుంది దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఎందుకు అలా ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. నేను దేవుడు లేవనైతే దేవుడు దగ్గరగా ఉన్నాయి చూసుకో దేవుడు చెప్పుచున్నామా. ఇది మీ యొక్క ప్రత్యక్షమై ఇశ్రాయేలుతో యోధావారితో మాట్లాడుచున్న మాటలో నీకు ఒకనాడు ప్రత్యక్షమై నీతో మాట్లాడుచున్నా. ఒకనాడు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఎంతమంది చూడండి గర్వంతో వెలిగిపోయి ఈనాడేమాడు మంచం పట్టిన చాలా మంది లేదా? నీకన్నా ముందు వారు చూడు, దేవుడి పేట మోసాలు చేస్తే ఏమైపోయి అక్కడ నీరొచ్చు మంచాలు పట్టిన లేవలేక, తింటాకి లేక, వంటకి లేక, తిందామన్న తిండి లేదు లేదా? నీకన్నా గొప్పవారు ఎంతో మంది గర్విష్ఠులు, నీకన్నా గర్విష్ఠులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఏమైపోయారు? సమాధిలో పోర్చబడిపోయి నువ్వెంత ముందు. నీలాగా మేసా తిప్పి కన్నులు చూపించి తిరగిపోయి చాలా మంది గాలి పట్టుకోలేదా? జాగ్రత్త. నువ్వు దేని చేత అయితే గర్వే విలువైపోతావో ఆ గర్వే నేను కూడా సాధించిన చేస్తాను. జాగ్రత్త. దేవుడు బలం ఉంది, ఏ బలం పనిగా వ్యవస్థ తను తగ్గించుకో. సిలువలో దేవుడు తను తగ్గించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను దేవుణ్ణి, నేను పరిశుద్ధుని కదా, నేను ఆత్మవరం కలిగిన వారికి ఎక్కడ గర్వం చూపించాడు. దేవుడు ఏం చేయడు? సమాధానంతో అందరితో జతగానే ఉన్నాడు. లేదా? మీరు యూతులు కదా, మీరు ఎంత గ్రహించిన దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? మీకు విశ్రాంతిని కలగ చేస్తాను. ఇక దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా నువ్వు ఆలోచించు, మీరు విచారించి తెలుసుకోండి. పురుషుడు ప్రస్తుత వేదనతో పిల్లల్ని కందురా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పురుషులు ఏంటమ్మా? ప్రస్తుత వేదనతో పిల్లల్ని కంటారా? కండరా? స్త్రీయే పురుషుని అయినా స్త్రీని అయినా కనగల శక్తి దేవుడు అనిపించాడు. ఒక స్త్రీకే దేవుడు ఇచ్చాడు, పురుషునికి లేదు. దేవుడు మాట్లాడుచున్న మాట, ఒక స్త్రీ ఒక కుమారుని కనాలంటే ఎన్ని బాధలు పొందాలో పురుషుడికి తెలుసా? తెలీదు. తెలుసా? తెలీదు. అదే మాట్లాడుచున్న దేవుడి నాడి పెడుతూ ఈనాడు క్రైస్తవులు పురుషునిగా ఉన్నాయి కనుక వారికి ఏంటో తెలుస్తున్నా? నువ్వు ఒక స్త్రీగా రూపించబడి అంటే నీకు కనేటప్పుడు ఎంత బాధ తెలుస్తుందో నీకు తెలుస్తుంది. దేవుడు ఆ స్త్రీల పట్ల శ్రమ ఏంటో ఒక స్త్రీకి తెలుస్తుంది కదా. పురుషులు ఏం చేస్తున్నారు? వివాహం చేసుకునే వరకే. ఒక స్త్రీ ఏం చేస్తే వివాహం అయిన తర్వాత పిల్లలకు కనే శక్తి దేవుడికి అనిపించాడు. ఒక స్త్రీకే దేవుడు ఇచ్చాడు కదా. ఆ దేవుని కన్నాల వరకు ఒక స్త్రీయే. దేవుడు చెప్పాడు, నేను కూడా ఒక స్త్రీని వచ్చినవా అని దేవుడు చెప్పాడు కదా. నాకు తండ్రి లేడేమో కానీ తల్లి ఉన్నది. లోక తండ్రి లేక పరలోక తండ్రి నాకు ఉన్నాడని దేవుడు ఒప్పుకున్నాడు కదా.
చాలా దేవుని యొక్క వాక్య ప్రకారంగా చాలా రీతిగా మనం ఏం చేస్తాం, దేవుడి గురించి చెడుగా ప్రవర్తిస్తుంది. ఆత్మగా బలపరచాలి, పరిశుద్ధాత్మలతో మనం బలపరచాలి, పరిశుద్ధాత్మని గణపరచాలి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన మాట్లాడుచున్న అయ్యో ఎంత భయంకరమైన దినం, చాలా భయంకరమైన దినం కదా. ఎటు చూసిన యాక్సిడెంట్, ఎటు చూసిన మరణాలు, చిన్నపిల్లలు చనిపోవడం, వివాహమైన వారు మరణించడం, వివాహం ముందు చనిపోవడము, తల్లి ముందు తండ్రి ముందు బిడ్డ చనిపోవడము, భర్త ముందు భార్య చనిపోవడం, భార్య ముందు బిడ్డ, ఎంత భయంకరమైన స్థితిలో మనము ఉన్నాం లేదా. ఆ భయంకరం చూసి నువ్వు మాత్రమా, లోకం చూడు ఎంతో భయంకరం కదా. ఈ లోకం చాలా భయంకరంగా ఎదురొచ్చి భయపడతాం. ఎందుకో నా దేవుని యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఇశ్రాయేలీయులు మోషే భయపడ్డా, ధైర్యంగా ఉన్నాడు. భయముతో పరిచిన మోషేకి యేసు పరిశుద్ధాత్మ ఎలాగైతే తోడుందో నీకు కూడా ప్రతిదాంతో తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అన్నాడంట, ఏంటి ప్రభువా నేనెంత, నా జీవితం ఎంత, నేనా మాట్లాడడానికి ఒడిగిపోయి నేను, నత్తువాడని నేను, ఫరోని ఎదిరించిన ఆ సైన్యం ఎంతో విస్తారమైన పెద్దది, ఆయన రాజ్యము కోట ఎంతో పెద్దది, ఆయన ఒక దేశానికి కింగ్ ఆఫ్ ద రాజ్ అనగా ఒక రాజ్. నేను ఒట్టివాణ్ణి, మాట కూడా నత్తివాణ్ణి, నేను ఏమనేలా ప్రభు అంటే నా కవచం నీకు తోడయ్యి నన్ను భయపడకుండా ఇల్లుము. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కవచము మోషే చుట్టూ తోడుంది కనుక భయపడ్డా, ఎదిరించాడు. ఫరో సైన్యాన్ని జయించాడు, నువ్వు ఎదిరించు, ధైర్యంగా ఉండుము. ఏం తెలుసా, నీ దేవుని యెహోవా నీకు తోడయ్యి ఉన్నాడు. ఆయన ఆదరించాడు, బలపరిచాడు. ఈరోజు చాలా భయంకరమైన స్థితిలో భయపడక తెలుసా, ఎవరైతే మాటలతో ప్రార్థన చేస్తారో వారికి భయపడాల్సిన తెలుసా, నా దేవుడు నాకు తోడయ్యున్నాడు, నా దేవుడు నాకు తోడయ్యున్నాడు, దేవుడు నాతో ఆశ్రయించి తోడు నడుస్తున్నాడు. దేశం అంతా వరద వచ్చింది, భూకంపాలు వచ్చినాయి, అందరూ భయపడరు కానీ ఆ ప్రవక్త భయపడ్డా, దేవుడు భయపడా. నా దేవుడు నాకు వాడిని సిద్ధం చేసుకోమని చెప్పాడు, నేను సిద్ధం చేసుకున్నాను అంటే వాక్యాన్ని నువ్వు అని దేవుడు అని చెప్పాడు. ఈ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నాను. ఏం చేస్తా, ఒకనాడు ఈ వాక్యం నీకు తోడే అవసరం వస్తుంది కదా. ఎడారిలో ఏం చేసుకోమను, నీటిని సిద్ధం చేసుకోమని దేవుడు చెప్పాడు. ఏం చేస్తా, ఎప్పుడు నీకు దాహం ఎంతో తెలియదు కనుక ఈ నీటిని సిద్ధం చేసుకుని, ఏం చేస్తా, నువ్వు నడిచే ప్రయాణము ఎడారి లాంటిది. ఎప్పుడు ఈ వాక్యం నీకు అవసరమో తెలియదు కనుక ఈ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకో. ఈనాడు వాక్యం నీకు చాలా ఆధారంగా చేస్తుంది. వాక్యం ఎటువంటి వారిని మార్చగలదు. ఈ వాక్యం త్రాగుబోతుని మార్చింది. ఈ వాక్యము ఒక సమర స్త్రీ వేశ్యాత్మ చేస్తున్న పాపముల పడిన స్త్రీని మార్చింది. ఈ వాక్యము ఒక కుటుంబాన్ని మార్చింది. ఈ వాక్యము దావీదుని మార్చింది. ఈ వాక్యము సౌలు పౌలుని మార్చింది. ఈ వాక్యమే యోబు స్థితి సమస్తముగా తిరుగుమారి చేసి ఇదిగో మాడి ముడిపడి కంటే అధికమైన బలాన్ని దేవుడు ఈ వాక్యముతో బలపరిచాడు. బలపరచదా? ఈ వాక్యము నీకు నాకు చాలా అవసరం. జాగ్రత్త. ఈ వాక్యము నేను బలపరుస్తుంది నాడు. ఈ వాక్యము చాలా మంచి బలము కలిగినది. ఈ వాక్యం ఆహార తిరుగు. నీ అవయవుల బలహీనంతోనే బలపరచినట్టు ఈ వాక్యం తిరుగు. ఏది ఎలా బలహీనంగా ఉన్నాడో అప్పుడు ఈ వాక్యమే ఏది బలపరిచింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరణించే వరకు పౌలు ఎలాగైతే వాక్యంతో మాట్లాడాడో నీవు కూడా నీ చావు దిన వరకు వాక్యంతోనే మాట్లాడు. దేవుడిని ఆశ్రయించడా. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడాడు, యోధావతో దేవుడు మాట్లాడాడు, అనేక మందితో దేవుడు మాట్లాడు. ప్రభా నీకు ఏమి లేదు కలిగింది, నాలో ఉన్న లోటేంటి, నాతో ఎందుకు మాట్లాడు అడిగా. ఎప్పుడైనా దేవుడు మాట్లాడాలంటే శరీరం శుద్ధి చేసుకోవడానికి. తెల్ల బట్టలు వేసుకుంటే దేవుడు మాట్లాడు, బైబిల్ పట్టుకుంటే దేవుడు మాట్లాడు, మోకాలతో కన్నీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడు. హృదయాన్ని శుద్ధి చేసుకోండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ హృదయం శుద్ధి చేసుకోవాలంటే ఈ వాక్యం తప్ప ఏది కూడా హృదయాన్ని శుద్ధి చేస్తా. లోనంతా హృదయం అంతా ఏమిటో మురికెట్టుకుని పైకేమో నీతిగా కనిపిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడా? అందుకే యెషయా ప్రభుతో దేవుడు ఏమనిస్తా, ఈ మనుషుడు పెదవులతోనే కనపరుస్తున్నా కానీ హృదయము వెలుపడగా. అంటే హృదయం అంతా పాపముతో నిండి, పెదవులంతా దేవుని శుద్ధి ఆరాధనతో నిండి. దేనికన్నా వేయకుండా దేవుడు
మీ హృదయం నాకు వేయముగా ఆనందున్న దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన మాత్ర ప్రకారం అయ్యో ఎంత భయంకరమైన దినములు, అట్టి దినములు ఎవరికంటే ఎంత భయంకరమైన దినము, అట్టి దినములు మరి ఒకటి రాదు. ఆ దినము యాకోబు సంతతి వారికి ఆపదలో తెచ్చి దినము. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికమ్మా? యాకోబు సంతతి వారికి శ్రమ వెంబడి శ్రమలు వచ్చింది రాదా? ఆ శ్రమ ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎప్పుడైతే ఇస్సాకుని మోసం చేస్తాడో అప్పటి నుంచి యాకోబు సంతానానికి ఏమొచ్చినాయి? శ్రమలు మొదలైంది. ఇస్సాకు అనగా ఒక తండ్రి, యాకోబు కుమారుడు ఇస్సాకు, ఇద్దరు కుమారులను, వాళ్ళిద్దరు ఒక యాషేబు ఒక యాకోబు. యాషేబేమో పరిశుద్ధమైన వాడు, యాకోబేమో మోసగాడు. ఆ మోసము చేసి ఎప్పుడైతే తన దీవులను సంపాదించినాడో అప్పుడు నుంచి ఏమొచ్చి శ్రమ వెంబడి శ్రమలు. భయముతో బతికాడా? లేహమైన ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయి బ్రతికాడు. ఏం చేస్తా? భయముతో. ఎందుకు? నా సహోదరుని చంపేస్తాడేమో అని భయముతో బ్రతికి. అప్పటి నుంచి మొదలైనది శ్రమ వెంబడి శ్రమలు. భయంకరమైన దేవుడు యాకోబులో సంచరించేదా? నీవు గట్టి వలె ఉన్నావా? యాకోబు వలె మారు మనసు పొంది యాషేబు వలె ధరించిన వాక్యాన్ని నిలబెట్టి. యాకోబు సంతతికి శ్రమ వెంబడి శ్రమని, నీకు ఈరోజు శ్రమ వెంబడి శ్రమలు కాదా? తింటున్నావు కానీ అరిగేటది ఉందా? సమాధానం ఉందా? కుటుంబంలో ఏమీ లోటు లేకుండా కానీ సంపాదన ఉంది, సంతానం అన్ని ఉన్నాయి కానీ ఏం లేదు, మనుషుల్లో సమాధానం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే యెహోవా యాకోబుకు పంపించిన శ్రమలు నీకు కూడా పంపిస్తున్నాడు. ఎందుకంటే యాకోబు దేవుడు కాదని లోకముతో సహవాసం చేస్తాడు. నీవు కూడా ఎట్ల వలే ఉన్నావు కాదా? ఏంటి నాడు ఒకరు చూసి గర్వంతో వెళ్ళొచ్చు, ఆడు కూడా దేవుని ఆశ్రయించుకోడు. భయంకరమైన దేవుడి. నువ్వు ఎవరు చూస్తే గర్వంగా ఉన్నావో అలా కూడా మరణిస్తాడు. మరణించినా ఒక బలమని చూస్తే నువ్వు గర్వంగా ఎదిగిపోతావా? ఆయన పడిపోతా, నువ్వు పడిపోతావు. కానీ దేవుని ఆశ్రయించేవాడు ఇప్పుడు దాకా పడ్డవాడు ఎవరు కూడా లేనే లేదు. ఉన్నాడా? ఈ వాక్యము పడిన వాని పైకి లేవనెత్తింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము సమాధి గురించి జయించింది. ఈ వాక్యం బ్రతుకులు మార్చింది. ఈ వాక్యము అనేకమైన జీవితానికి అనేకమైన మార్గాలు చూపించింది. మార్గము తెలియని వారికి మార్గము చూపించాడు దేవుడు. చూపించదా? ఏ త్రోవ ఎలా తెలియక, ఏ పని చేయాలో తెలియక, ఎలా ఉండాలో తెలియని స్థితిలో ఈ వాక్యమే నీ జీవితానికి ఒకనాడు మార్గం చూపిస్తుంది. అన్ని మార్గాలు మూతపడినప్పుడు వాక్యమైన మార్గం త్రోవ చూపిస్తుంది. జాగ్రత్త అని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. అందరికి చెప్పేవారికి సహాయం చేసి రావాలి. 10 మంది వస్తారు, 10 సహాయాలు ఇస్తారు. 10 సహాయాలు నీకు ఇస్తారు కానీ సహాయం చేసి రావడం. 10 మాటలు చెప్పుకోవడం కానీ ఒక్కొక్కరు సాయం చేస్తారా? కానీ దేవుడి మాటలు చెప్పుకోవడం కాదు, సాయం చేసేవాడు. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేయని చెప్పాడు కానీ నేను అలా నడిపించాడు చెప్పేవాడు కానీ చేసేవాడు. 10 మంది సలహా ఇస్తా నీకంతే సాయం చేసి రావాలన్నా యెహోవా చెప్పుచున్న మాటల ప్రకారంగా అని అంటున్నాడు. ఏం చెప్తున్నామా? అట్టి దినములు ఎక్కడికి ఎంతో భయంకరమైన దినము, అట్టి దినములు ఎవరికి రాదు. ఆ దినము యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చిన దినము. అయినను వారి దానిలో పడకుండా రక్షించబడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆపద వచ్చినా కానీ ఆ ఆపదలో దేవుడు పండించడా? ఒక మాట, దేవుడు ఏ పాపని కూడా శిక్షిస్తాడా? నీతిమంతుని ప్రేమిస్తాడు, పాపని కూడా దేవుడు ప్రేమిస్తాడు. శిక్షలో పడడం దేవుడికి ఇష్టం కాదు. ఆయన శిక్షించే దేవుడి కాదు, రక్షించే దేవుడైనా. నువ్వు తాగిపోతువైనా, వేషాత్మలో పడి ఉన్నా, అబద్ధికుడైనా, మోసగాయమైన, దొంగవాడమైనా, జోజమాడినా, నువ్వు మంచివాడు చెడ్డవాడమైనా, నువ్వు పుణ్యాలు చేసినా పాపాలు చేసినా దేవుడిని రక్షించే దేవుడే కానీ శపించే దేవుడే కాదు. ఏం చేస్తా? ఆయన నిన్ను విలువ పెట్టి రక్తంతో కొన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ శరీరము చేస్తున్న పాపము నీ శరీరం గాయం పొందదు, దేవుడి శరీరం గాయం పొందుతుంది. ఏం చేస్తా? నీ శరీరము దేవుడికి అంత కట్టబడినది. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు చేసే ప్రతి పాపము కూడా ఒక్కొక్క పాపము ఒక్కొక్క గాయం దేవుడికి. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో, అబద్ధాల మాటలో ఒక్కొక్క మాట దేవుడికి ఒక్కొక్క గాయము. ఎందుకు అంటే తెలుసా?
ఆయన శరీరంలో నుంచి తీసి నేను ఒక బొమ్మగా చేసి ఆయన ఆత్మను నీలో నివసించాడు కనుక నీ శరీరము దేవుడిచ్చిన ఆలయం. అంటే నీ శరీరం ఒత్తిడి కాదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నిండి ఉన్న శరీరము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ చేతులతో వ్యర్థమైన త్రోమలు వెతుకుచున్నాం కనుక ఆయన చేతులకు గాయాలు పొందబడినవి. నీ ప్రార్థనతో వంకర త్రోమలు చెడు మార్గంగా తిరుగుచున్నాం కనుక ఆయన ప్రార్థనకి ఏమబడినాయి? గాయాలు పడినాయి. నీ ఆలోచనలు దురాలోచన కనుక ఆయన తలకి ముళ్ళో కిరీటం దేవుడికి పెట్టాడు. సహోదరి సహోదరు, దేవుడు రక్షించే దేవుడు. నిన్నైనా నన్నైనా రక్షిస్తాడేమో కానీ శ్రమల పాలు చేయడు. శ్రమ ఎందుకు పెట్టాలంటే నువ్వు ఆనాడు చేస్తున్నది మళ్ళీ చేయకూడదు శ్రమ పెట్టడేమో కానీ నువ్వు శ్రమలు పడితే దేవునికి ఇష్టం కాదు. ఇష్టమా? నువ్వు ఏడుస్తే నీకన్నా వ్యక్తికి దేవుడు ఏడుస్తున్నాడు. నేను సంతోషపరిచే చేస్తాడేమో కానీ నేను దుఃఖపరిచిన దేవుడు ఎన్నడూ చేయడు. చేస్తాడా? పాపము చేస్తున్న వాడు చంపివేయాలని దేవుడి క్షణం పడదు. ఆయన లోకానికి ఎత్తుకొచ్చాడు. పాపము చేసిన చంపడం కోసం కాదు, పాపముల పడిన వాడిని రక్షించడం కోసం వచ్చాడేమో కానీ పాపము చేసిన చంపడం కోసం దేవుడు రాలే. అట్లయితే అందరినీ దేవుడు చంపుకుంటాడు. దేవుడు ఎవరైనా అవుతున్నా ఆయన మొదలు యుద్ధసూర్యుడు అవుతాడేమో కానీ దేవుడు అవుతున్నా ఆయన చంపేవాడు కాదు, రక్షించేవాడు. ఆయన లోకానికి ఎత్తుకొచ్చాడంటే చీకట్లో ఉన్నవాడిని వెలుగులోకి రక్షించడానికి వచ్చాడు. ఆయన ఎత్తుకొచ్చాడంటే ఇదిగో లోకమంతా పాపంతో కనుక ఈ పాపమైన లోకంలో నువ్వు ఉండకూడదని దేవుడు నిన్ను ఆయన వెంట తీసుకెళ్ళడం కోసం వచ్చాడేమో కానీ నేను శిక్షించడం కోసం దేవుడు రావాలి. వచ్చాడా? యాకోబుతో మాట్లాడుచున్నమాట. యాకోబు సంతతి వారికి శ్రమ వెంబడి శ్రమలు వచ్చినాయి కానీ ఆయన రక్షించాడు. ఇక్కడ మాట్లాడుచున్నా కదా దేవుడు అంటాడు ఏం పడమా? ఇదిగో ఆ యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చిన దినముడు ఆయన వారికి దానిలో పడకుండా చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆపద వచ్చింది కానీ ఏం చేశాడు? ఆ ఆపదలో పడకుండా రక్షించబడేలా చేశాడు. రక్షించాడు. నిన్ను నన్ను రక్షించే దేవుడు ఇశ్రాయేలు దేవుడు కొడుకోడు, నిద్రపోడు. నిన్ను నన్ను కాచిచ్చిన దేవుడు కొడుకోడు, నిద్రపోడు. శ్రమ వచ్చిందంటే నీ మేలుకి జాగ్రత్త. ఎందుకు? ఈనాడు శ్రమ వచ్చినాక నువ్వు దేంట్లో పడలే, శిక్షలో పడలే. ఆయన శ్రమ పెట్టింది నీ మంచికి. ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడు? ఏమీ లేకుండా ఏమీ లేని దేవస్థితిలో పడే కారణం వేస్తా నీ చుట్టూ ఉన్న వాళ్ళని దేవుడి స్థితిలోని దేవుడు పడేస్తాడు. వాళ్ళ యోగుడి పడేస్తాడు. చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి తెలడం కోసమే ఆ స్థితిలో దేవుడు యోగుడు పడేస్తాడు. నిన్ను కలగ పడేస్తానికి వచ్చాడు. ఒకటి పోయిందంటే అది 10 అంతరిగా దేవుడు నీకు ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కీడు వెంబడి కీడు మేడు వచ్చిన దేవుడు అలాగైతే చెప్పాడు, శ్రమ వెంబడి శ్రమ నీకు దేవుడు పంపిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు రక్షించబడిన దేవుడు చెప్పొచ్చిన మాటలు ప్రతి దాన్ని కూడా సైతాన్ని అలదరి చేస్తాడు, దుష్టుని అలదరి చేస్తాడు. యోగుడు కూడా దుష్టుని చాలా చేస్తాడు. నీ దేవుడు లేడు, నీ దేవుడు లేడు, నీ దేవుడు లేడు, ఆయన వాక్యం లేదు, అసలు దేవుడు లేడు అని కొంతమంది దుష్టులు వచ్చి యోగుని హింసించి బాధలు పెడుతుంటే యోగు వెనకడికి వేస్తాడా? ఏమన్నాడు? ఈనాడు నేను బ్రతుకున్నాను, దేవుడు నన్ను రక్షించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఉన్నాడు అంటే ఎలాగా? ఇదిగో ఈనాడు దేవుడు తీసుకున్నాడు, మళ్ళీ నా దేవుడు నాకు ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యెహోవా ఎన్నాడు ఇచ్చాడు, పోయిందా ఇస్తాడు, కోల్పోయావా తిరిగి లేపుతాడు, పడిపోయావా పడిన చోట దేవుడిని పైకి లేవనెత్తుతాడు. ఏమి లేని స్థితిలో ఉన్నావా అన్ని ఇచ్చి స్థితిలోకి దేవుడు తీసుకొస్తాడు. రక్షించే దేవుడే కానీ శిక్షించే దేవుడే కాదు. ఇస్తాడు దేవుడు. నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. ఇల్లు కూడా నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. ఆరోగ్యం కూడా నీ కొరకు ప్రాణమే పెట్టాడు దేవుడు. నీకు ఐశ్వర్యం కూడా నీ కొరకు ప్రాణమే పెట్టాడు. జాబ్ కూడా, సమాధానం కూడా ప్రతిదీ దేవుడు ఇస్తాడు. అనుకూల సమయానికి దేవుడు ఇస్తాడు. జాగ్రత్త. అనుకూల సమయం వరకు వేచి చూడండి. ఆయన దినం వచ్చే వరకు వేచి చూడు. ఆయన దినం వచ్చే వరకు వేచి చూడు. ప్రభు నీ దినం ఎప్పుడు వస్తుంది? ప్రభు నీ దినం ఎప్పుడు వస్తుంది? ఆయన వరకు వేచి చూడు. ఆయన మాట కొరకు, ఆయన వాక్యం కొరకు వేచి చూడు. అంతేగాని సమస్యలకు కింద పడిపోకు, ఎడకు, ఎవరి అంతకి తలదించుకోకు. నా దేవుడు తల ఎత్తుకునేవాడే కానీ తలదించేవాడే కాదు. ఎవరి దగ్గర చేయించాపుకో, నా దేవుడి దగ్గర మోకరించి కానీ ప్రార్థించు. నేను సహాయంగా దేవుడు చేస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బిడ్డలైన వారు ఏడుస్తే దేవుడు ఊరుకోడా? ఆయన బిడ్డలు శ్రమస్తే ఊరుకోడు.
నీకు శ్రమ వస్తే దేవుడు ఆలస్యం వస్తానేమో కానీ, నీకు కష్టం వస్తే దేవుడు ఆలస్యం వస్తాయి కానీ, నువ్వు పరిస్థితుల్లో దేవునికి దగ్గరగా వస్తావు. దేవుడికి మహిమ కలుగును గాక. నీకు గాయం పడకుండా దేవుడిని ఆశ్రయిస్తున్నాడు. కీర్తన 92 దేవుడు మాట్లాడుతున్న మాట ప్రకారం చూడసలే ఏటగాడి ఒడి నుంచి దేవుడి దగ్గర తప్పించాడు. నిన్ను కూడా ఈ సింహాల గురువుల నుంచి, ఈ దుష్టుల గుంపుల నుంచి ఇదిగో దేవుడిని తప్పిస్తున్నాడు. ఎలా తప్పిస్తావు ప్రభా అంటే, ప్రభా నీ వాక్యమే నాకు ఆధారం, చావైనా బ్రతికైనా నీ కొరకే ప్రభా, ఇలాలోనా నా కొరకు ఏది లేదు ప్రభా, నీవే నాకు ఆశ్రయం ప్రభా. ఈనాడు చూడు, నువ్వు నమ్మిన వారిని మోసం చేస్తున్నావు, నువ్వు నమ్మిన వారిని ద్రోహం చేస్తున్నావు, నువ్వు ఎవరైతే ఎక్కువ ఇష్టపడి ప్రేమిస్తున్నావో వారిని మోసం చేసి కష్టాలు వల్ల పడేస్తున్నారు. కానీ దేవుడు అలాంటి వారి కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆలోచించు, లోకాల పిల్లలు మీకు శ్రమ, ఏ శ్రమ? యాకోబు సంతతి వారికి శ్రమ ఎలా వచ్చింది తెలుసా? శ్రమ వచ్చింది. నీ శ్రమలని బంధువులు వదిలిపెడతారేమో కానీ, నీ స్నేహితులు వదిలిపెడతారేమో కానీ, నీ అన్నవాళ్ళు వదిలిపెడతారేమో కానీ, నీవు నమ్మిన దేవుడు నిన్ను విడవడు. ఆయన దేవుడైన జాగ్రత్త నా ప్రియమైన సహోదరులారా, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడికి తోడై ఉన్నాడు. నువ్వు బాధల్లో పోయినప్పుడు దేవుడిని ఆశ్రయించాడు. ఏ దేవుడి ఎద్దకు రాకుండా దేవుడికి తోడై ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, యెహోవా మీద ఆధారం. ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది ఆయన చిత్తమే. ఇక దేవుడు మాట్లాడుతున్న మాటల ప్రకారంగా ఎంతో వచ్చిన సైన్యము గణపతికి యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు. ఎలాగ సెలవిచ్చున్నాడమ్మా చున్నాడు. నీకున్న కార్యం ఉండకుండా ఆ దినములు నేను దాన్ని విరిచి నీ కట్టను తెచ్చును. ఇక్కడ అన్యులు యాకోబు సంతతి వారి చేత జాస్యం చేసుకొనుచు కానీ దేవునికి మహిమ కలుగును గాక. నీ చేతికి కట్టబడి కట్టు చెప్పుచున్నాడు, నీ ఎన్నెముక కట్లు ఇప్పుచున్నాడైనా. కట్టబడి ఉన్నావా? ఇప్పుచున్నాడు. ఎలా ఇప్పుచున్నాడంటే, ఆయన పరిశుద్ధాత్మ నీ అద్దకు వస్తుంది. ఆయన ఆత్మ ఎలా వస్తుందో లేదు తెలుసా? ఆయన పరిశుద్ధాత్మ నీ ఎలా దర్శిస్తుందో తెలుసా? పౌలుని చెరసాల్లో బంధింపబడినప్పుడు పౌలు ప్రార్థించగా చెరసాలు బద్దలైపోయింది. బద్దలవదా? ఈనాడు నువ్వు ప్రార్థించిన నీ కుటుంబంలో చెరసాలు ఎలాగైతే బద్దలవాలి. అవసరయా? రేయి పగలు నీ పనే చేస్తున్నావు, చెయ్యి. ఆయన పని చేస్తున్నావు కదని గర్వంగా ఉండొచ్చా? నాకేంటి అనుకుంటున్నావు? గర్వంగా ఉన్నవాడు దేవుడు పని పనికిరాడు. అసలు తగ్గించుకుంటాడు. ప్రభు అది ఎదిగిపోతున్నాడు. నేను వద్దు, ఒకరితో పోల్చుకోకు. నా దేవుడు నాకు ఏది ఇచ్చినా సంతోషకరమైనది. బలం ఇచ్చాడని సంతోషపడకో, బలహీనుడు ఇచ్చాడు భయపడకు. భయపడచ్చా? అందరికీ బలమైన ఆయుధాలు ఇచ్చాడు, నాకు బలమైన ఆయుధాలు ఇచ్చాడు, భయపడకో. అయితేస్తా దేవుడికి ఇస్తాడు. ఎవరికి ఏది ఇవ్వాలని దేవుడు తెలుసు, తెలీదా? నీకు ఇల్లు ఇవ్వాలంటే ఇల్లు ఇస్తాడు. నీకు ఇల్లు అవసరం ఇల్లు ఇవ్వడం. ఆయనకి ఏమి ఎవరికి ఏమవ్వాలి సమస్తము దేవునికి తెలుసు, తెలీదా? ఏ మనుషులకి ఏమి ఇవ్వాలో, ఏ మనుషులకి ఏమి తీయాలో సమస్తం మన దేవునికి తెలుసు. యాకోబు సంతతి వారికి ఏమొచ్చిందమ్మా? విధుగా శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల కట్టుడు దేవుడు తెప్పాడు. నేను కూడా తెప్పించున్నాను. ఆ ప్రభు పేరట మీరందరూ ఉన్నారు కనుక యెహోవాను ఆశ్రయించండి, యెహోవాను నమ్ముకో. ఈ మంత్రుల్లో ఏమీ లేని వారికి దేవుడు ఎన్నో ఇచ్చాడు. ఏమీ లేక వచ్చిన వారికి దేవుడు ఇల్లు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఒక జాబ్ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. మరి ఏమైపు రోజు అవన్నీ మర్చిపోయి వేరే బానిస అయిపోయి అటు ఇటు రాస్తున్నారు. వారికి ఏమైంది? కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో పడిపోయి ఏం చేయడం తెలియక కక్కలేక మింగలేక ఏమన్నాడు? అలా యెహోవాను మోసం చేసిన వాడికి ఏమంటదు? సంతోషం ఉండదా? ఎందుకు? నీకు ఎక్కడైతే కార్యం జరిగిందో ఆ మంత్రం వదిలిపెట్టి వెళ్ళవచ్చా? ఎందుకో అది వదిలిపెట్టావా నీకు కష్టాలు పడైపోతామో కానీ సమాధానం దేవుడు వస్తారా? యాకోబు సంతతి వారికి శ్రమ వచ్చినప్పటికైతే రక్షించాడు, నిన్ను కూడా దేవుడు రక్షిస్తాడు. అట్లా వాళ్ళు ఉండాలంటే యెహోవాను ఆశ్రయించు. ఏ కీడు ఎద్దకు దేవుడు రానవడం, ఏ శ్రమ దేవుడు ఎద్దకు రానవడం ఏం చేస్తా?
యెహోవాని రక్షించే దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన మాట్లాడిన మాటలు వారు తమ దేవుని యెహోవాను నాకు నేను వారి మీద రాజుగా నియమించును, దావీదును సేవించెదను. మరి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా సేవకుడు యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు స్నేహితులను నేను దూరమైనటువంటి నిన్ను చెరసాలను కోరిన దేశం నుండి నీ సంతతి వారికి రక్షించున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి వారికి తిరిగి వచ్చి నిర్మించడం ఏమని నీకు పొందడం దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటున్నామా, యాకోబు సంతతి వారిని భయపడకుడి. మిమ్మల్ని ఎవరైతే బెదిరిస్తున్నారో, ఎవరైతే బంధించారో వారి నుంచి మిమ్మల్ని తప్పిస్తున్నాను. దావీదుతో యాకోబుతో ఇర్మియాతో దేవుడి మాటలు మాట్లాడచ్చు, నీతో కూడా మాట్లాడుతాడు. ఏడుస్తున్నావా, నీ కన్నీటిని దేవుడు ఆనంద వాప్సిగా మారుస్తాడు. దుఃఖంతో ఉన్నావా, దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మారుస్తాడు. శ్రమలో ఉన్నావా, శ్రమను సంతోషంగా దేవుడు మారుస్తాడు. ఎట్టు నేను దేవుడు మార్చగలడు. మార్చలేడా? రాత్రి గుండె మాంసం గుండె మార్చిన దేవుడు నీ బిడ్డల హృదయాలు మారుస్తాడు, నీ భర్త హృదయాన్ని మారుస్తాడు, నీ భార్య హృదయాన్ని మారుస్తాడు, నీ అత్తగారు మామగారు హృదయాన్ని మారుస్తాడు. ఎప్పుడు ప్రభు అంటే మోకాల ప్రార్థన ఎటువంటి గుండెనైనా మార్చగలదు, ఏ రాతినైనా మార్చగలదు, ఏ గుండెనైనా మార్చగలదు, ఎటువంటి గుండెనైనా మార్చగల శక్తి దేవుడి ప్రార్థనలో ఉన్నది. జాగ్రత్త, ప్రార్థించు. అది ఎంత మూర్ఖుడైనా మార్చుతాడు దేవుడు. మార్చడా? మూర్ఖుడు 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 ఎవడో పరువు మూర్ఖుడు. ఎవరు మాట్లాడంటే ఒక్క మోకాల ప్రార్థనకి పరువు దిగొచ్చు రాదా? ఎలాంటి ఐగుప్తు దేశం మీదకి శ్రమ వస్తుందని వర్తమాన దేవుడు పంపించు. ఏం చేస్తారు? అక్కడికి వచ్చిన దేవుడి దగ్గరికి రాదా? ఎటువంటి వాడైనా అక్కడికి ఎవరి దగ్గర రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. నీవైనా నేనైనా ఎవరైనా ఎంత గొప్పవాడైనా ఎవరి దగ్గర రావాలి? నీవు నమ్మిన దేవుడి దగ్గర కంపల్సరిగా రావాలి. యెహోవాను భయపడి విశ్వాసం ఉన్న వారికి ఏలేమి రానవుడు, ఏ శ్రమ రానవుడు, యెహోవాను ఆశ్రయించే వారికి ఏలేమి దేవుడు ఉన్నవాడు కనుక యెహోవాను నమ్ముకున్న వారికి ప్రతి ఒక్కరు బలపరిచి వారిని వారి కుటుంబాలను కాల్చి కాపాడి దేవుడు దీవించి ఆశ్రయించి నడిపించబడిన గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు మోకరించి సర్వాధికారుడ సర్వోన్నతమేస్తని పరిశుద్ధమైన నామములో స్తుతులు స్తోత్రాలు ప్రవేశ్య చెప్పుకున్న వాక్యం మూడంత ఆశ్రయించడం వేసి ప్రతి హృదయాన్ని వాక్యం దర్శించిన దయచేయం ప్రభావ. మారు మనసు పొందే వాక్యం భద్రపరిచిండ్రు ఇప్పుడు వచ్చి మేము జ్ఞాపకం చేస్తున్నాం ప్రభావ. రాణి ఆశ్రయించిన యొక్క ఆదివారం ప్రాంత ప్రవేశ పాఠ్యపాన పిల్లల వాద్యమంత్రి ఆశ్రయించిన ప్రవేశ తమ్ముడు సీత రాజ్యమంత్రి ఆశ్రయించిన ప్రవేశ పూర్వచుకున్న వారి దగ్గర వెళ్ళాలి కాల్చి కాపాడి ఈ అపాయం వద్దకు రాకుండా యశోదయ ఆటగా వద్దకు రాకుండా ప్రవేశ గడిచిన కాలం అంతా కాల్చి కాపాడు రాన కాలం దివించి ఆశ్రయించిన ప్రవేశ మీరు ఎవరైతే ఆశ్రయించిన వారి ప్రవేశ వారికి అనేక రకాల చేయని ప్రవేశ వచ్చిన కూడా చెప్పడం ప్రవేశ వారికి ఉన్న శ్రమలేంటో ఇబ్బంది ఏంటో శోధన ఏంటో ఆటంకాలు ఏంటో ప్రవేశ వారికి ఉన్న బాధ ఏంటో సమస్తమైన దేవుడిగా ప్రవేశ వారి ఇతర రహస్య ప్రవేశ వారి కన్నీరు తొలగం ప్రవేశ వారి బాధలు తీర్చడం ప్రవేశ వారి ఇబ్బందులు తీర్చడం ప్రవేశ నువ్వు తప్పమాకండి లోకంలో ఆధారపడే ప్రవేశ నీవే నమ్మకం ప్రవేశ నమ్మిన వారి సిగ్గుబాటు ప్రవేశ ఈ సంఘటన పక్షం ప్రవేశ పూర్వచుడిని జ్ఞాపకం చేసుకున్న ప్రవేశ నీ వాక్యం ఇంకా గర్వకాన్ని వేగంగా పెరుగుతున్న దయచేయంటావా మీరు మాతో మాట్లాడు ప్రవేశ ఎవరైతే ఎటువంటి బాగా బలపరిచింటావా ఎటువంటి నేసం బలపరుచుకుంటే ఆలోచిస్తే ప్రవేశ నైవేద్యంగా పరచుకుని బలపరిచి స్పష్టపరచుంటావా హాస్పిటల్ ముట్టడం ప్రవేశ మధ్య త్రాగి ఎవరికి నేను ముట్టి భావించిన ప్రవేశ ఇది ఎవరైతే సంతానానికి బాధపరిచిన ప్రవేశ వారి గర్భం తెరిపించిన ప్రవేశ నేతృత్వ నేను తొడగం ప్రవేశ ఎవరైతే వివాహాల కోసం వేచించిన వివాహాలు దయచేయం ప్రవేశ ఎవరైతే గృహాల కోసం చూసినారో అధికారులతో మాట్లాడే గృహాలు వచ్చిన దయచేయం ప్రవేశ అదే రీతిగా ప్రవేశ ఎవరైతే ప్రభుత్వం సహాయం దయచేయం ప్రవేశ గుండె చెందిన వాడిని ఆదార్చే దేవుడు ప్రవేశ ఎవరైతే గుండె చెడు తిరిగిచ్చినారు ప్రవేశ ఏ దుక్కు లేక ఏ మొక్కు లేక ప్రవేశ ఎలోని ఏ లోకం ఏ లేకుండా ప్రవేశ ఎవరికైతే మాకు ఆధారం ప్రవేశ ఆశ్రయం ప్రవేశ మా బతుకులు మార్చం మా స్థితిని మార్చం మా గదులు మార్చం ప్రవేశ ఎవరైతే ప్రభుత్వ తప్పుకున్న విధికి రక్షించడం ప్రవేశ ఈ సంఘటన జ్ఞాపకం చేసుకుంటున్నా ఈ గ్రామంలో ప్రతి పరిస్థితి ఆశ్రయించి గ్రామాన్ని దేశాన్ని పట్టణ రాష్ట్ర అధికారులు దేశ నాయకుల్ని దేశ
దీవించి ఆశ్రయించండి ప్రభా. సరదులు కాపుల కష్టాన్ని తోడుగా ప్రవేశిద్దా. నేను చేసే పరిచయం దీవించి ఆశ్రయించండి ప్రవేశిద్దా. నా గ్రామ ప్రతిభను దీవించి ఆశ్రయించండి ప్రవేశిద్దా. నీ కృపతో శక్తి నింపుకొని ప్రవేశిద్దా. మా సహోదరునికి జ్ఞాపకం చేసి మంచి భవిష్యత్తు దయచేసి ప్రవేశిద్దా. అనుగ్రహ సమయంలో జ్ఞానం ప్రవేశిద్దా. వారి కోరుకున్న సదా ప్రవేశించడం నీకు వందన స్తోత్రం ప్రవేశిద్దా. నీ ఆత్మబలం అంశం దయచేయండి. మన తల్లిదండ్రులు చేసిన పరిచయం ప్రవేశిద్దా. గుణతులు ఆశ్రయించు ఎవరిని కాలు మోసిన ప్రవేశిద్దా. ఎడమకాలు కూడా చుట్టకం అవకాశాల కొరకు అవకాశాలు బాగా సౌకర్యం ప్రవేశిద్దా. నీ వాక్యం చేతపట్టి నీ వాక్యం వారికి ప్రజలు దయచేసి ప్రవేశిద్దా. ప్రతి బిడ్డకు దీవించి ఆశ్రయించండి ప్రభా. నీ ప్రభుత్వ మాట్లాడుకుని దీనిగా పరిచయానికి ఊరేస్తా. నీ ప్రార్థన శక్తి దయచేయండి ప్రవేశిద్దా. ఎవరైతే ప్రభావిత ప్రభు సహాయం దయచేయండి ప్రవేశిద్దా. విడుదల బాధ్యత చెప్పాల్సిన ప్రవేశిద్దా. ఎవరైతే ప్రభు డైవర్స్ చేయకున్నప్పటికీ వాహనాలు దయచేయండి ప్రవేశిద్దా. ఎవరైతే కోర్టు చేసిన కార్యక్షన్ ప్రవేశిద్దా. సమాధానం జతపరిచిన ప్రభుత్వం ప్రవేశించారు ప్రవేశిద్దా. తల్లికి తల్లికి ఆయుష్యంలో మార్చడం ప్రవేశిద్దా. ఎవరైతే ఇటువంటి బాధలు దీవించి ఆశ్రయించండి ప్రభా. విదేశీయులు తోడుకుని వచ్చి తోడుకుని ప్రవేశిద్దా. అక్కంపల్లి దయచేయండి ప్రవేశిద్దా. పాస్పోర్ట్ వీజాలు దయచేయండి ప్రవేశిద్దా. అక్కడ ఉన్న మామూలుతో సాగుతో మాట్లాడి దీవించి ఆశ్రయించి ప్రతిబడి చేసి ప్రతి మనం తోడుకుని ప్రవేశిద్దా. ప్రతిబడి రాకపోకలు కాచి కాపాడు ప్రవేశిద్దా. ప్రతిబడి చేసే ప్రతి మనం దీవించి ఆశ్రయించండి ప్రభా. చదువుకునే బిడ్డ తోడుకుని ప్రవేశిద్దా. అజ్ఞానాశకులు తోడుకుని ప్రవేశిద్దా. జాబులు చేసి బిడ్డ తోడుకుని ప్రవేశ అభిమేటాశకులు తోడుకుని ప్రవేశిద్దా. జాబులు లేక తిరుగుతున్న జాబ్ ఇస్తున్న దయచేయండి ప్రవేశిద్దా. చేతి పని చేసే బిడ్డ నుంచి ఆశ్రయించండి ప్రవేశిద్దా. అభివృద్ధిగా ప్రవేశిద్దా. ఎవరైతే ప్రవేశిద్దా. వ్యవసాయం వ్యాపారం చేస్తున్నారు వీళ్ళని దీవించి ఆశ్రయించండి ప్రభా. వాటిని అనుభవించుకుంటూ చండిపోయిన వృద్ధాశ్రమ ప్రవేశిద్దా. వారి దగ్గర తగలకుండా ప్రవేశం మనం బలపరచండి ప్రవేశిద్దా. నీవే దీవించి ఆశ్రయించండి ప్రభా. నీ ప్రభుత్వం నింపుకుంటున్నా. నీ పల్లె రాజ్యమాత కలిగి ఉంచుకుని ప్రవేశిద్దా. గడిచిన ఆదివంశ ఆరోగ్యమైన కాచి కాపాడి ప్రతి ఆత్మని నిరీక్షణ ఆనందం దీవించి ఆశ్రయించండి ప్రభా. ప్రతి మంగళం చేసిన స్వస్థ కొడుకు దీవించి ఆశ్రయించండి ప్రభా. ప్రతి సుఖ ఉపవాస దీవించి ఆశ్రయించండి ప్రభా. ఉపదేశించిన జ్ఞానించినప్పుడు నాకు నా తల్లికి తోడు ప్రవేశిద్దా. ప్రతి మాట్లాడను ఆశ్రయించండి ప్రభా. మన కుటుంబం వెళ్ళాలి కాచి కాపాడి 50 మందికి రాకుండా ప్రతి కుటుంబం దీవించి ఆశ్రయించి నీ ప్రతిపక్ష నింపుకొని ప్రవేశిద్దా. నీ ఆత్మశక్తి మాకు దయచేయండి.